హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎల్లరూ ಹೇಗಿದ್ದೀರಾ? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీప్రా క్రానికల్స్. దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఊటీ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని డైరెక్ట్గా బొటానికల్ గార్డెన్కి వచ్చేసాము. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో అయితే క్రౌడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో టికెట్ తీసుకునే ముందు పార్కింగ్ చేసుకోవాలి కదా. పార్కింగ్ అయితే మేము టిబెటియన్ మార్కెట్లో చేసుకున్నాము. టిబెటియన్ మార్కెట్లో మీరు ಶಾಪಿಂಗ್ ಕೂಡ చేయొచ్చు. ಅక్కడ ವುಲೆನ್ ಐಟಮ್ಸ್ ಅన్ని ದೊರಕುತ್ತಾయి. ನಾವು ಬೆಳಗ್ಗೆನೆ ನಾಷ್ಟಾ ಮಾಡ್ಕೊಂಡು ಬೊಟಾನಿಕಲ್ ಗಾರ್ಡನ್ಗೆ ಹೊರಟ್ವಿ. ಬೊಟಾನಿಕಲ್ ಗಾರ್ಡನ್ ಯಾಕೆ ಬಂದ್ವಿ ಬೆಳಗ್ಗೆನೆ ಅಂತಂದ್ರೆ ಜನ ಕಮ್ಮಿ ಇರ್ತಾರೆ ಅಂತ. ಬೊಟಾನಿಕಲ್ ಗಾರ್ಡನ್ ಬರುವಾಗ ಪಾರ್ಕಿಂಗ್ನ ಟಿಬೆಟಿಯನ್ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಮಾಡಿಕೊಂಡು ಶಾಪಿಂಗ್ನು ಮಾಡ್ಕೋಬೋದು. ವುಲೆನ್ ಐಟಮ್ಸ್ ಏನಾದರೂ ತಗೋಬೇಕು ಅಂದರೆ టిబెటియన్ మార్కెట్ನ ట్రై ಮಾಡ್ಬೋದು. మేము మార్నింగే వెళ్ళటం వల్ల క్రౌడ్ ఏమి అంతగా అనిపించలేదు. తర్వాత కొంచెం చల్లగా కూడా ఉండింది. మీరు మార్నింగ్స్ కానీ ఈవినింగ్ మేబీ అరౌండ్ 5:30 తర్వాత వెళ్తే గనక ఖచ్చితంగా స్వెటర్స్ కానీ హ్యాట్స్ కానీ పిల్లలకి వేయండి. ఎందుకంటే చల్లగా ఉందన్నమాట ಕ್ಲೈಮೇಟ್. ನಾವು ಬೆಳಗ್ಗೆನೆ ಯಾಕೆ ಹೋದ್ವಿ ಅಂದರೆ ಕ್ರೌಡು ತುಂಬ ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ ಅಂತ ಹೋದ್ವಿ. ಆದ್ರೂ ಜನ ಇದ್ರು. ಬಟ್ ಓಕೆ, ತುಂಬ ತಣ್ಣಗಿತ್ತು. ನಾವು ಆ ಕ್ಲೈಮೇಟ್ನ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ವಿ. ಕ್ಲೌಡಿ ಮಾರ್ನಿಂಗ್ ಆಗಿತ್ತು. ನಾನು ಇಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ಅದು ಒಂದು ಚಿಕ್ಕ ಟೀ ಅಂಗಡಿ ಟಿಬೆಟಿಯನ್ ಮಾರ್ಕೆಟ್ ಎದುರುಗಡೆ ನಿಮಗೆ ಸಿಗುತ್ತೆ. ಒಂದ್ಸಲ ಅಲ್ಲಿ ನೀವು ಟೀನ ట్రై ಮಾಡಿ, ಚೆನ್ನಾಗಿದೆ. ఇక్కడ నేను చూపిస్తున్న షాపు చిన్న టీ షాపు టిబెటియన్ మార్కెట్ ఎదురుగా ఉంది. అక్కడ టీ తాగండి, చాలా అంటే చాలా బాగుంది. ఉలెన్ స్టోర్ కూడా విజిట్ చేసాము ఫర్ పర్చేసింగ్ సమ్ స్వెటర్స్. కానీ ఈసారి అయితే ఏం తీసుకోలేదు. మేము చాలాసార్లు పర్చేస్ చేసాం కాబట్టి తీసుకోలేదు. రూమ్కి వచ్చేసాము ఎందుకంటే వర్షం వస్తుంది అనమాట. మాన్సూన్ లో వెళ్తే ఊటీ అందమే వేరనమాట. ನೀವು ಮಾನ್ಸೂನ್ ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ఊటీ చందానే ಬೇರೆ. నైట్ అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. ఒక్కసారి అలా వాక్కి వెళ్దాం అనుకున్నాము. వాక్కి వెళ్ళే ముందర ఒక్కసారి మీకు ఎలా ఉంటుందో నైట్ టైం చూపిద్దామని నేను వీడియో తీసాను అనమాట. ನೈಟ್ ಆಯಿತು, ಇನ್ನು ಡಿನ್ನರ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೊರಟ್ವಿ ರೆಸ್ಟೋರೆಂಟ್ಗೆ. ಬಟ್ ಆದರೆ ನೈಟ್ ಆದರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಆ ರಿಸಾರ್ಟ್ ಅಂತ ನಿಮಗೆ ತೋರ್ಸೋಕ್ಕೆ ನಾನು ವಿಡಿಯೋನ ಮಾಡಿದ್ದೀನಿ. ನಾವು ರೆಸ್ಟೋರೆಂಟ್ಗೆ ಹೋಗಿದ್ವಿ. ಅಲ್ಲಿ ಏನೂ ತಗೊಂಡಿಲ್ಲ ಅವತ್ತು. ಬರೀ ಸೂಪು, ಆಮೇಲೆ ಚಿಕನ್ ಫ್ರೈಡ್ ರೈಸ್, ಇಲ್ಲ ಎಗ್ ಫ್ರೈಡ್ ರೈಸ್ ಆ್ಯಂಡ್ ಎಗ್ ನೂಡಲ್ಸ್ ತಗೊಂಡ್ವಿ ಅಷ್ಟೇ. ಅದು ತಿಂದಿದ ಮೇಲೆ ಮತ್ತೆ ಒಂದು ವಾಕ್ ಹೋದ್ವಿ. ನೈಟ್ ಟೈಮಲ್ಲಿ ಮಾತ್ರ ನೋಡೋಕ್ಕೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ರೆಸಾರ್ಟ್. ಅಂದರೆ ಲೈಟಿಂಗ್ಸು ಅದೆಲ್ಲ ನೋಡೋಕ್ಕೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಮಾರ್ನಿಂಗ್ ನಾವು ಒಂದು ಒಳ್ಳೆ ಜಾಗಕ್ಕೆ ಹೋಗಿದ್ವಿ. ಈ ಒಳ್ಳೆ ಜಾಗ ఊటీಯಿಂದ ಅಂದರೆ ನಮ್ಮ ರೆಸಾರ್ಟಿಂದ 1/2 an hour జర్నీ. ಅಂದರೆ ಹೋಗೋಕ್ಕೆ 1/2 an hour, బరకే 1/2 an hour. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ అయ్యే రోజు ఎక్కడికి వెళ్ళామంటే ఊటీకి దగ్గరలో ఉండే ఒక ప్లేస్కి వెళ్ళాము. బ్యూటిఫుల్ ప్లేస్ టు క్యాప్చర్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అనమాట. ఆ ప్లేసు మా రిసార్ట్ నుంచి ఒక 1/2 an hour వెళ్ళటానికి, 1/2 an hour రావటానికి, అంటే ఆల్మోస్ట్ 1 hour. కానీ మీరు ఊటీకి వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఫొటోస్ తీసుకోవడానికైతే ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పాలి. ఊటీలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి, కానీ మేము ఈ టైం వెళ్ళలేదు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాం కాబట్టి. ఇంట్రడ్యూసింగ్ మై లిటిల్ కెమెరామ్యాన్ టు యూ ఆల్. మై లిటిల్ కెమెరామ్యాన్. Hello guys, officially a cameraman, so I'm taking picture of my parents, so even my car. ಊಟಿಯಲ್ಲಿ ನೋಡೋಕ್ಕೆ ಇನ್ನಷ್ಟು ಪ್ಲೇಸಸ್ ಇದ್ದಾವೆ, ಬಟ್ ನಾವು ಈ ಸತಿ ಅದನ್ನು ವಿಸಿಟ್ ಮಾಡಿಲ್ಲ. ఒళ్ళే పిక్చర్స్ನ క్యాప్చర్ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా సరే బెంగళూరు వెళ్ళిపోదామని అనుకున్నాము. మధ్యలోనే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం. అది నేను వీడియో చేయలేదు, ఫొటోస్ కూడా తీసుకోలేదు. డ్యామ్లో వాటర్ కూడా చాలా బాగుందనమాట. అయితే మేము ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಗೆ ರಿಟರ್ನ್ ಅಯ್ಯೋ ದಾರಿలోనే ಪೈಕಾರ ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ఉంటుంది. ನಾವು ಬೆಂಗಳೂರು ಹೊರಟಬೇಕು ಅಂತ ಹೊರಟ್ವಿ. ಆದರೆ ಮಧ್ಯ ದಾರಿಯಲ್ಲಿ ನಮಗೆ ಪೈಕಾರ ವಾಟರ್ ಫಾಲ್ ಸಿಕ್ತು. ಪೈಕಾರ ವಾಟರ್ ಫಾಲ್ ಅಲ್ಲಿ ನೀರು ಈ ಸತಿ ಚೆನ್ನಾಗಿ ಇತ್ತು. ಯಾಕಂದ್ರೆ ಮಳೆಕಾಲ. ఎప్పుడు వెళ్ళినా పైకార వాటర్ ఫాల్లో వాటరే ఉండేది కాదండి, ఎండిపోయి ఉండేది. అయితే ఈసారి మాత్రం వర్షాకాలంలో వెళ్ళటం వల్ల వాటర్ బాగా అంటే చాలా బాగుందనమాట. మేమైతే ఎంజాయ్ చేసాం. హస్బెండ్కి కొంచెం వర్క్ ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ కార్ చేస్తున్నాడు అనమాట. సో సరే మమ్మీ మనం వెళ్దాము అని అంటే నేను నా లిటిల్ ఎక్స్ప్లోరర్, సరే నాన్న మనం వెళ్దాం పదా అని ఇద్దరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూలో అయితే నిల్చుకోవాలి. అది కామన్, ఎందుకంటే జనాలు అలాగే ఉన్నారు. కేబుల్ కారు ఒక్కటే ఉంది. వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ ఇంకొకరిని పికప్ చేసుకొని వచ్చే వరకు మనం క్యూలో వెయిట్ చేయాల్సిందే. మేమైతే ఆల్మోస్ట్ 1/2 an hour వెయిట్ చేసాము. పర్ పర్సన్ వాళ్ళు 25 రూపీస్ని ಚಾರ್ಜ್ చేస్తారు. అది వన్ సైడ్. ఇంకొక సైడ్కి మళ్ళీ 25 ರೂಪೀಸ್ ಇವ್ವಾಲ್ಸಂದೆ. ಹಸ್ಬೆಂಡ್ಗೆ ಕೆಲಸ ಇತ್ತು ಅಂತ ವರ್ಕ್ ಫ್ರಮ್ ಕಾರ್ ಮಾಡ್ತಿದ್ರು.
ಸರಿ, ಹಾಗಾಗಿ ನಾನು ಮತ್ತೆ ನನ್ನ ಲಿಟಲ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರರ್ ಸೇರ್ಕೊಂಡು ಹೋಗೋಣ ಬನ್ನಿ ಅಂತ ಹೋಗಿದ್ವಿ. ಹೋಗಿ 1/2 ಅವರ್ ಕೇಬಲ್ ಕಾರ್ಗೋಸ್ಕರ ವೇಟ್ ಮಾಡಿದ್ವಿ. ಅದೇನು ಅಷ್ಟು ದೂರ ಇರಲಿಲ್ಲ, 2 to 3 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇತ್ತು. ಆದರೆ ನಡೆಯೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಕ್ಯೂ ಅಲ್ಲಿ 1/2 ಅವರ್ ನಿಲ್ತ್ಕೊಂಡು ಆ ಕೇಬಲ್ ಕಾರ್ ಬರೋ ತನಕ ಕಾಯ್ಕೊಂಡು ನಾವು ಆಮೇಲೆ ಕೇಬಲ್ ಕಾರಲ್ಲಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿಕೊಂಡು ಹಾಡನ್ನ ಕೇಳಿಸ್ಕೊಂಡು ಹೋಗಿದ್ವಿ. ₹25ನ ಪರ್ ಪರ್ಸನ್ ಒನ್ ಸೈಡ್ಗೆ ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರೆ. ಅಲ್ಲಿಂದ ನೀವು ನಡೆಯಬೇಕಾಗತ್ತೆ, ಸ್ಟೆಪ್ಸ್ನ ಇಳಿಲೇಬೇಕು, స్టెప్స్న మధ్య హత్తులేబేకు ಏನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. సరే అక్కడి వరకేమో కేబుల్ కార్లో వెళ్తాము, కానీ మెట్లు దిగడం అయితే తప్పదు, మళ్ళీ వచ్చేటప్పుడు మెట్లు ఎక్కడం అయితే అస్సలు తప్పదు. కొన్ని చూడాలన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఇద్దరం మాట్లాడుకుంటూ గెంతుకుంటూ అరుచుకుంటూ అల్లరల్లరి చేసుకుంటూ మొత్తానికైతే పైకర వాటర్ ఫాల్స్ ని దిగాము, మళ్ళీ ఎక్కామన్నమాట. అందరికంటే మేమే ఫాస్ట్ గా వెళ్ళాం, అందరికంటే మేమే ఫాస్ట్ గా మళ్ళీ తిరిగి వచ్చేసాము. కేబుల్ కార్ రెడీగా ఉండింది, మళ్ళీ వెంటనే ఎక్కేసాము. ప్రశాంతంగా కేబుల్ కార్ లో పాటలు పెట్టాడు, ಪಾಟಲ್ ವಿನುಕೊಂಡು ಹ್ಯಾಪಿగా వచ్చేసాము. ಇಬ್ರು ಸೇರ್ಕೊಂಡು ತಮಾಷೆ ಮಾಡ್ಕೊಂಡು ಮಾತಾಡ್ಕೊಂಡು ಹಾಗೆ ಜಂಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಅಷ್ಟು ಸ್ಟೆಪ್ಸ್ನ ಇಳ್ದ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಹತ್ಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಬಂದ್ವಿ. ನನ್ನ ಮಗ ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ರೆ ನನಗೂ ಯಾವತ್ತೂ ಟೈಮೇ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ನಿಮಗೂ ಅಷ್ಟೇನಾ? ಕಾಮೆಂಟ್ ಮೂಲಕ ತಿಳಿಸಿ. పక్కన నా చిన్నారి బుడంకాయ ఉన్నంత వరకు నాకు టైం అనేది అస్సలు తెలియదు. వాడుంటే నేను మెట్లైనా ఎక్కుతాను, కొండలైనా ఎక్కుతాను. వాడు మాట్లాడుతూ ఉంటే వాడి చిలిపి చేష్టలతో నా మనసు అనేది ఉల్లాసంతో నిండిపోతుంది. వాడు పక్కనుంటే నాకు అసలు టైం కాదు కదా, ఏది కూడా తెలియదు, కష్టమని అనిపించదు. మీకు అంతేనా? కామెంట్స్లో తెలియజేయండి. సో పైకర వాటర్ ఫాల్స్లో వాటర్ చూసినప్పుడు మీకేమనిపించింది కామెంట్స్లో చెప్పేస్తారా? నేనైతే మీ ಕಾಮೆಂಟ್ಸ್ కోసం ವೇಟ್ చేస్తుంటాను. ಸೊ ಪೈಕಾರ ವಾಟರ್ ಫಾಲ್ ಅಲ್ಲಿ ವಾಟರ್ ನೋಡಿದ್ಮೇಲೆ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಏನು ಅಂತ ತಿಳಿಸ್ತೀರಾ ಕಾಮೆಂಟ್ಸ್ ಮೂಲಕ? ನಿಮ್ಮ ಕಾಮೆಂಟ್ಸ್ಗೋಸ್ಕರ ನಾನು ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ. ಆಕ್ಚುಲಿ ఊటీకి చలికాలంలో తర్వాత వర్షాకాలంలో వెళ్తే చాలా బాగుంటుందని నాకైతే అనిపించింది. ఎందుకనంటారా? సమ్మర్లో వెళ్ళినప్పుడు అంత గ్రీనరీ అయితే మనకు కనిపించదు, మొత్తం ఎండిపోయినట్లుగా ఉంటుంది. చలి అయితే ఉంటుంది కానీ అంత ఎండిపోయినట్టుగా ఉంటుంది, కానీ గ్రీనరీ అనేది నాకెప్పుడు కనిపించలేదు. మీరు మాన్సూన్లో వెళ్ళినా కూడా వింటర్ సీజన్లో వెళ్ళినా కూడా పచ్చగా చాలా అందంగా ಊಟಿ అయితే ಕನಿಪಿస్తుంది. ಯಾವಾಗಲೂ ಊಟಿಗೆ ಸಮ್ಮರಲ್ಲಿ ಹೋಗಬಾರದು. ನೀವು ಹೋಗಬೇಕು, ಗ್ರೀನರಿನ ನೋಡಬೇಕು ಅಂತಂದ್ರೆ, ಊಟಿ ಬ್ಯೂಟಿನ ನೀವು ನೋಡಬೇಕು ಅಂತಂದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮಾನ್ಸೂನ್ ಅಥವಾ ವಿಂಟರ್ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಹೋಗಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡಿ. ಆವಾಗ ಊಟಿನ ಬ್ಯೂಟಿನ ನೀವು ನೋಡಬಹುದು, ಹಾಗೆ ಎಂಜಾಯ್ ಮಾಡಬಹುದು, ఆస్వాదించಬಹುದು. మెట్లయితే ఎక్కి పైకొచ్చేసాము. మళ్ళీ అక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ₹25 ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. టికెట్ తీసుకొని ಮళ్ళీ ಮೇమైతే ರಿಟರ್ನ್ వచ్చేస్తున్నాం ಅನ್మాట ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪಾಯಿಂಟ್ దగ్గరికి. ಮೇಲೆ ಹತ್ಕೊಂಡು ಬಂದ್ವಿ. ಬಂದ ಮೇಲೆ ಮತ್ತೆ ಟಿಕೆಟ್ ಕೌಂಟರ್ ಹತ್ರ ನಾವು ಟಿಕೆಟ್ ತಗೋಬೇಕಾಗತ್ತೆ. ಮತ್ತೆ ₹25 ಪರ್ ಪರ್ಸನ್ ನ ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರೆ. ಟಿಕೆಟ್ ತಗೊಂಡು ಮತ್ತೆ ನಾವು ವಾಪಸ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪಾಯಿಂಟ್ ಗೆ ಬಂದ್ಬಿಟ್ವಿ. యాక్చువల్గా మీరు ఊటీలో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. నేను ఈ వీడియోలో చూపించటం లేదు, ఎందుకంటే మేము ఈసారి వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ని విజిట్ చేయలేదు. లాస్ట్ టైం విజిట్ చేసాము, కానీ నేను అప్పుడు వీడియోస్ అయితే తీయలేదు, ಓನ್ಲಿ ಪಿಕ್ಚರ್ಸ್ ఉన్నాయి. ಊಟಿಯಲ್ಲಿ ನೋಡಕ್ಕೆ ಇನ್ನಷ್ಟು ಪ್ಲೇಸಸ್ಗಳು ಇದಾವೆ, ಆದ್ರೆ ನಾನು ಈ ವಿಡಿಯೋ ಅಲ್ಲಿ ಆಡ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ಯಾಕಂತಂದ್ರೆ ನಾವು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಹೋದಾಗ ನಾನು వీడియోస్ ಮಾಡಲಿಲ್ಲ, ఫొటోస్ మాత్ర ఇదాವೆ అಷ್ಟೇ. ఈ వీడియోలో అయితే నేను పాత ఫొటోస్ని యాడ్ చేస్తున్నాను, ఏ ప్లేసెస్ని మనం ఊటీలో విజిట్ చేయొచ్చు అని చెప్పడానికి. ಈ ವಿಡಿಯೋಲಿ ನಾನು ಹಳೆ ಫೋಟೋಸ್ನ ಆ್ಯಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಯಾವ ಪ್ಲೇಸಸ್ನ ನಾವು ಊಟಿಯಲ್ಲಿ ವಿಸಿಟ್ ಮಾಡಬಹುದು ಅಂತ ಹೇಳಕ್ಕೆ. షూటింగ్ స్పాట్ పిక్చర్ మాత్రం ತುಂಬಾ హళేదు, ಅದಕ್ಕೆ ನಾನು యాడ్ ಮಾಡ್ತಿಲ್ಲ. షూటింగ్ స్పాట్ ఫోటో మాత్రం చాలా పాతదన్నమాట, అందుకే నేను అది యాడ్ చేయటం లేదు. సో మీరు ఊటీకి వెళ్ళినప్పుడు పైన్ ఫారెస్ట్ విజిట్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో అది పైన్ ఫారెస్ట్ లో తీసుకున్నది, అది కూడా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 o'clock అన్నమాట. జస్ట్ సన్ రైజ్ అయింది, అప్పుడు తీసుకున్నాం ఈ వీడియోని. తర్వాత రోజ్ గార్డెన్ ని కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఎమరాల్డ్ లేక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ಪೈಕಾರ ಬೋಟಿಂಗ್ ಮಲ್ಲಿ ಬೋಟ್ ಹೌಸ್ 2 ఉన్నాయి. ರೋಸ್ ಗಾರ್ಡನ್, ಪೈಕಾರ ಲೇಕ್, ಎಮರಾಲ್ಡ್ ಲೇಕ್, ಪೈನ್ ಫಾರೆಸ್ಟ್, ಶೂಟಿಂಗ್ ಸ್ಪಾಟ್ ಇದೆಲ್ಲ ನಾವು ನೋಡಬಹುದು. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊಂತೀನಿ. ಈ ವಿಡಿಯೋ ಕనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.